దేవుని నామానికి స్తోత్రము. అందరికీ వందనాలు. ఆదివారం ఉదయం దేవుని యొక్క సన్నిధిలో క్రీస్తు ప్రభు యొక్క రక్తం చేత విమోచించబడిన మనందరము ఆయనను స్తుతించి ఆరాధించి ఘనపరిచి ఆయన మాటలను ధ్యానించే అవకాశం దేవుడు మనకు అనుగ్రహించారు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాము. దేవుని యొక్క మాటలను ధ్యానం చేయడానికి ముందుగా పరిశుద్ధాత్మని సహాయం కొరకు మనం ఆయనను వేడుకుందాం. లెట్ us pray. పరిశుద్ధుడా మా ప్రభువా మా దేవా, మీ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువు రక్తం చేత మమ్ములను విమోచించి మా పాత జీవితం అంతా కూడా క్రొత్తగా చేసి మీ బిడ్డలుగా ఈ లోకంలో జీవించున్నట్లు, మీ రాయబారులంగా జీవించినట్లు మమ్మను ఏర్పరచుకున్నారు తండ్రి. అందును బట్టి మీకు ఎంతో వందనములు చెల్లిస్తూ ఉన్నాము. మీ రక్తం చేత విమోచించబడిన ప్రతి ఒక్కరము మీ బిడ్డలంగా తండ్రి మీ సన్నిధిలోనికి వచ్చి మిమ్మల్ని గురించి పాడి స్తుతించి ఆరాధించుటకు మాకు ఈ జూన్ మాసంలో ఇచ్చిన అవకాశమును బట్టి మీకు వందనములు చెల్లిస్తూ మాతో మాట్లాడండి, మా ప్రియులతో మాట్లాడమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు ద Sunday morning sermon. Let us turn our Bibles to the book of Daniel chapter 9. Last week మనం మొదటి 9 వచనాల వరకు ధ్యానం చేశాము. ప్రార్థన, దైవ చిత్తానుసారమైన ప్రార్థన ఏ విధంగా చేయాలి అనేది దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో తాను చేసిన ప్రార్థనను బట్టి మనం నేర్చుకుంటున్నాం. నెహెమ్యా గ్రంథంలోను ఎజ్రా గ్రంథంలోను 9వ అధ్యాయములలో గ్రేట్ ఇంటర్సెసరీ ప్రేయర్స్ని మనం చదువుకోగలుగుతాం. ఐ థింక్ యూ హ్యావ్ ఆల్సో రెడ్ ఎజ్రా చాప్టర్ 9 అండ్ నిహెమ్యా చాప్టర్ 9. ఇప్పుడు మనం 9వ వచనం వరకు ధ్యానం చేసి ఉన్నాం కదా. మేము మా దేవుడైన యెహోవాకు విరోధంగా తిరుగుబాటు చేసితిమి, అయితే ఆయన కృపాక్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. ట్రూ ప్రేయర్, యథార్థవంతమైన ప్రార్థన, జెన్యూన్ ప్రేయర్ మొదటిగా లేఖలములను ఆధారం చేసుకొని మనం చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఇర్మియా గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడో డానియల్ వెంటనే అందులో ఉన్న విషయాలను తాను అర్థం చేసుకుంటున్నాడు. దో హీ వాజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ కంప్లీట్లీ, హీ అండర్స్టూడ్ వన్ పాయింట్. ఒక విషయాన్ని మాత్రం అర్థం చేసుకున్నాడు. అది ఏంటంటే, చెరలో నుంచి ఇశ్రాయేలీలను 70 సంవత్సరముల తర్వాత దేవుడు విడిపించి మరలా వారి యొక్క దేశమునకు తీసుకొని వెళ్తాను అని ఇర్మియా ప్రవక్త ద్వారా చెప్పించిన మాట తాను అర్థం చేసుకొని వెంటనే గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట తన మనస్సును నిబ్బరం చేసుకున్నాడు అని 3వ వచనం చెప్తుంది. సో ట్రూ ప్రేయర్ ఈస్ బేస్డ్ ఆన్ ద స్క్రిప్చర్స్. లేఖనములను ఆధారం చేసుకొని ప్రార్థన చేయాలి అనేది మొట్టమొదటి పాయింట్ మనం లాస్ట్ వీక్ ధ్యానం చేసాం. రెండోది, true prayer recognizes who God is and who we are in relationship with him. దేవునితో మన సంబంధం ఏంటి అనేది మనకు తెలియజేస్తుంది. ఇది 4వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం చదువుకుంటాము. తర్వాతది 20వ వచనం నుంచి ట్రూ ప్రేయర్ ఈజ్ ఆల్వేస్ హర్డ్ బై గాడ్ ఇమీడియట్లీ. వెంటనే మనం చేసిన ప్రార్థనను
దేవుడు విని దానికి జవాబును అనుగ్రహిస్తారు. వెంటనే ఇస్తారు అని కాదు, కానీ దానికి జవాబు అనుగ్రహిస్తారు. అయితే ఆల్ ద ప్రేయర్స్ వి ప్రే అకార్డింగ్ టు హిస్ విల్, ఆయన చిత్తానుసారంగా మనం ఎప్పుడు ప్రార్థన చేసినా కూడా ఆ ప్రార్థనను దేవుడు తన వినికిడిలో ఉంచుకుంటాడు. హీ విల్ లిసన్ టు అస్ అండ్ హీ విల్ గివ్ ప్రాపర్ రెస్పాన్స్ ఇన్ డ్యూ టైమ్. సరి అయిన సమయంలో, అప్రోప్రియేట్ టైమ్స్లో ఆయన మనకు జవాబును అనుగ్రహిస్తారు. ఇప్పుడు 9వ వచనం నుంచి 15వ వచనం వరకు కూడా దానియేలు దేవునికి ఒక విన్నపం చేసుకుంటున్నాడు. నాట్ బేసింగ్ ఆన్ హిస్ రైచియస్నెస్, తన స్వంత స్వనీతిని బట్టి కాకుండా దేవుని యొక్క నీతిని ఆధారం చేసుకొని దేవునికి ఒక రిక్వెస్ట్, ఒక అప్పీల్ చేస్తూ ఉన్నాడు, ఒక విన్నపం చేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు 9వ వచనంలో? మేము మా దేవుడైన యెహోవాకు విరోధంగా తిరుగుబాటు చేసితిమి. Did Daniel ever turn against God? దేవునికి వ్యతిరేకంగా ఎక్కడైనా ప్రవర్తించాడా అంటే he is praying on behalf of his people. ఇజ్రాయేలు ప్రజల పక్షమున విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు దేవునికి. అయితే నీవు కృపాక్షమాపణలు గల దేవుడవై ఉన్నావు అని అంటున్నాడు. He is the Lord of compassion. దేవునికే గనక కనికరం లేకపోతే మనం ఏమాత్రం కూడా జీవించలేము. ఆయన కనికరపూర్ణుడైన దేవుడు, కృపా సమృద్ధి కలిగిన దేవుడు. అందుకని ఆయన దగ్గరకు మనం వెళ్ళగలుగుతున్నాం. మనం ఎన్ని మార్లు తప్పిదం చేసినా కూడా ఇశ్రాయేలీయులు దేవుని యొక్క మాటను అనేకమైన మార్లు తృణీకరించారు. వారు తృణీకరించారు అని మనం చెప్పుకుంటున్నాం, కానీ మనం కూడా దేవుని అనేకమైన సార్లు తృణీకరించిన రీతిలో ప్రవర్తిస్తూ ఉన్నాం. మన ప్రవర్తన దేవుని తృణీకరించేదిగా ఉంటుంది. అయితే దేవుడు తన యొక్క కృపను మన ఎడల చూపిస్తున్నారు, ఆయన క్షమాపణ చూపిస్తున్నారు. కనుకనే ఆయన సన్నిధికి మరలా వెళ్ళగలుగుతున్నాం. ఎంత గొప్ప దేవుడు, ఎంత జాలి కలిగిన దేవుడు, ఎంత కరుణ కలిగిన దేవుడు మనకు దేవుడిగా ఉండటం అనేది దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప భాగ్యం. ఆయన తన దాసులకు ప్రవక్తల ద్వారా 10వ వచనంలో, అనగా ఇక్కడ ఒక యథార్థమైన, సముచితమైన, అనగా జెన్యూన్ అండ్ అప్రోప్రియేట్ కన్ఫెషన్ చేస్తూ ఉన్నాడు. సిన్సియర్గాను, స్పెసిఫిక్గాను, థరోగాను డానియల్ దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన తన దాసులకు ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చారు. అయితే మేము ఆ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనవలనని సెలవిచ్చినా కూడా మేము మాట వినలేదు అని అంటున్నాడు. ఇది మానవ స్వభావం. దిస్ ఈజ్ కాల్డ్ ద ఫాలన్ నేచర్ ఆర్ యాడమిక్ నేచర్. ఈ ఫాలన్ నేచర్ వలన ప్రతి మానవుడు కూడా దేవుడిచ్చిన ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే విషయంలో చాలాసార్లు ఆయన మాట వినకపోయేవారిగా ఉంటూ ఉన్నాం. మా దేవుడైన యెహోవా మాట మేము వినకపోతిమి అని అంటున్నాడు. 11, 12, 13 వచనాలను చదివితే దేవుడు లేవియకాండం 24వ అధ్యాయంలోను, అలాగే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలోను రప్పిస్తానని చెప్పిన ఆ శాపాలు, కర్సెస్, వాటిని గురించి చెప్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీలందరూ నీ ధర్మశాస్త్రమును అతిక్రమించి నీ మాట వినక తిరుగుబాటు. We are rebellious people. We always rebel against God. అందుకే ఇశ్రాయేలీల గుణగణాలే మన గుణగణాలు కూడా. ఎందుకంటే మనందరం కూడా మానవ మాత్రులం.
సో వీ టర్న్డ్ అగైన్స్ట్ యూ, నీ మాట వెనుక తిరుగుబాటు చేసిరి. మేము పాపం చేసితిమి గనుక నేను శపించెదనని నీవు నీ దాసుడగు మోషే ధర్మశాస్త్రమందు ప్రమాణం చేసి ఉన్నట్లు ఆ శాపమును మా మీద కుమ్మరించితివి. యెరూషలేములో జరిగిన కీడు మరి ఏ దేశంలోనూ జరగలేదు. ఆయన మా మీదికిని మాకు ఏలికలుగా ఉండు మా న్యాయాధిపతుల మీదికిని ఎంత గొప్ప కీడు రప్పించి తాను చెప్పిన మాటలను నెరవేర్చను. మోషే ధర్మశాస్త్రమందు వ్రాసిన కీడంతయు మాకు సంభవించినను మేము మా చెడు నడవడి మానకపోతిమి. This is what he is confessing. Let us see Leviticus chapter 26, 26వ అధ్యాయంలో, లేవీయ కాండం 26వ అధ్యాయంలో మనం కానీ చదువుకుంటే 14వ వచనం నుంచి, మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా కట్టడలను నిరాకరించిన ఎడల, నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా నిబంధనను మీరునట్లు మీరు నా తీర్పుల విషయమై అసహ్యించుకొనిన ఎడలను, నేను మీకు చేయునదేమనగా మీ కన్నులను క్షీణింపచేయునట్టు, ప్రాణమును ఆయాసపరచునట్టు, తాప జ్వరమును క్షయరోగమును మీ మీదకి రప్పిస్తాను. మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థంలాగును, మీ శత్రువులు వాటి పంటను తినెదరు. నేను మీకు పగవాడనగుదును, మీ శత్రువుల ఎదుట మీరు చంపబడెదరు. మీ విరోధులు మిమ్మును ఏలెదరు, మిమ్మును ఎవరునూ తరమకపోయినను మీరు పారిపోయేదరు. ఇవన్నీ సంభవించినను మీరు నా మాటలు వినని ఎడల నేను మీ పాపములను బట్టి మరి 7 దండించదను. ఇంకా 22వ వచనం, మీ మధ్యకు అడవి మృగములను రప్పించదను, అవి మిమ్మను సంతాన రహితులనుగా చేసి మీ పశువులను హరించి మిమ్మను కొద్దిమందిగా చేయును. మీ మార్గములు పాడైపోవును. శిక్షల మూలంగా మీరు నా ఎదుట గుణపడక నాకు విరోధంగా నడిచిన ఎడల నేను కూడా మీకు విరోధంగా నడిచెదను. మీ పాపములను బట్టి ఇక 7 మిమ్మను దండించదను అని అంటున్నాడు. ఈ విధంగా దేవుడు వారికి అన్ని విషయాలను ముందుగానే చెప్పారు. 32వ వచనం చదువుకుందాము, 31 నుంచి. నా మనస్సు మీ యందు అసహ్యపడును, నేను మీ పట్టణములను పాడు చేసేదను, మీ పరిశుద్ధ స్థలములను పాడు చేసేదను, మీ సువాసన గల వాటిని సువాసనను అగ్రాణింపను. నేనే మీ దేశమును పాడు చేసిన తరువాత దానిలో కాపురముండు మీ శత్రువులు దాన్ని చూచి ఆశ్చర్యపడెదరు. జనములలోనికి మిమ్మను చెదరగొట్టి మీ వెంట కత్తి దూసెదను. మీ దేశం పాడైపోవును, మీ పట్టణములు పాడుపడును. మీరు మీ శత్రువుల దేశంలో ఉండగా మీ దేశం పాడయ్యున్న దినములన్నీ అది తన విశ్రాంతి కాలములను అనుభవించుడి. ఇంకా అనేకమైన విషయాలు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా కర్సెస్. 28వ అధ్యాయంలో ద్వితీయోపదేశ కాండంలో మొట్టమొదటి 14 వచనాలు ఆశీర్వాదములను గురించి మాట్లాడతాయి. అయితే 15వ వచనం నుంచి కర్సెస్, శాపాలను గురించి మాట్లాడతారు. చెప్తూ ఉన్నాడు దేవుడు, నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. ఒక లాంగ్ లిస్ట్ ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ మరి ఇవన్నీ కూడా తెలిసినటువంటి వారే, దేవుని యొక్క బిడ్డలైనటువంటి వారే దేవుని మాటలను వినలేకపోయారు. 48వ వచనం చదువుకుందాం. 28-48 ద్వితీయోపదేశకాండం. కనుక ఆకలి దప్పులతో వస్త్రహీనతతో అన్ని లోపములతోనూ యెహోవా మీ మీదికి రప్పించు నీ శత్రువులకు దాసుడవగుదువు. అందుకే బాబిలోనియన్స్ వచ్చేసారు.
ఈ బాబిలోనియన్స్ వచ్చి యెరూషలేమును పాడు చేసి 3 స్పెల్స్లో యూదులైన వారిని చెరపట్టుకొని తీసుకొని వెళ్ళిపోయారు. మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు దానియేలు కూడా అందులో చెరపట్టబడి నెబుకద్నెజరు వారి యొక్క దేశమునకు, కల్దీయుల దేశమునకు తీసుకొని వెళ్ళిపోయారు. మీరు 48 వారు నిన్ను నశింపచేయి వరకు నీ మెడ మీద ఇనుప కాడి ఉంచుదురు. యెహోవా దూరమై ఉన్న భూదిగంతముల నుండి ఒక జనమును, అనగా నీకు రాని భాష కలిగిన జనమును, క్రూర ముఖము కలిగి వృద్ధులను యవనస్తులను కటాక్షింపని జనమును గద్ద ఎగిరి వచ్చినట్లు నీ మీదికి రప్పించును. నిన్ను నశింపజేయి వరకు నీ పశువులను, నీ పొలముల ఫలమును వారు తినివేతురు. నిన్ను నశింపచేయి వరకు ధాన్యమే గాని, ద్రాక్షరసమునే గాని, తైలంనే గాని, పశువుల మందలనే గాని, గొర్రెమేకల మందలనే గాని నీకు నిలవనియ్యరు. ఈ విధంగా దేవుడు వీటన్నింటినీ ముందుగానే చెప్పించినా కూడా మేము నీ మాట వినకపోతిమి. మనం కూడా దేవుని యొక్క మాట ఎన్ని మార్లు గద్దించినా కూడా, ఎన్ని మార్లు ప్రవక్తలు వీరికి తెలియజేశారు. 11వ వచనంలో ఇశ్రాయేలీలు చేసినటువంటి పనిని గురించి చెప్తూ ఉన్నాడు కదా. 10వ వచనంలో నీ దాసులకు ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చి వాటిని అనుసరించి నడుచుకోవాలని సెలవిచ్చారు. అయితే మేము మా దేవుడైన యెహోవా మాట వినకపోతిమి. ఈ ఉదయకాలమందు దేవుడు మనలను కూడా ప్రశ్నిస్తూ ఉన్నాడు, నీవు దేవుని మాట వింటున్నావా? ఎన్ని మార్లు హెచ్చరించిన దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు పెడచెవిని పెట్టి ఆయనకు ఎదురుగా నిలిచి ఆయనకు తిరుగుబాటు చేసేదానిగా నీవు ఉన్నట్లయితే నీ మీదకి ఇటువంటి శాపములను రప్పించేవానిగా ఉన్నానని ముందుగా చెప్పారు దేవుడు. వాటిని అనుభవిస్తున్న దానియేలు ఇన్ని సంవత్సరాల పాటు, 70 సంవత్సరాల పాటు వెయిట్ చేస్తూ ఉన్నాడు. వెన్ హీ వాజ్ అరౌండ్ 14 హీ వాజ్ బ్రాట్ టు బ్యాబిలోన్. అయితే దేవుని యొక్క మాటలను చదివి, ఇర్మియా గ్రంథంలో ఒక ఓదార్పు కలిగించే మాటలను చదివి దేవుని యొక్క సన్నిధిలో విజ్ఞాపనము చేస్తూ ఉన్నాడు. మోషే ధర్మశాస్త్రమందు రాసిన కీడంతయు మాకు సంభవించినను మేము మా చెడు నడవడి మానకపోతే. ఈ ఉదయకాలం మందు దేవుడు అడుగుతున్నాడు, నీ చెడు నడుతను నీవు మానగలుగుతున్నావా? మరి దేవుడు ఆజ్ఞాపించిన వాటన్నింటినీ కూడా మనము పాటించాల్సి ఉంటుంది కదా. నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకొనున్నట్లు మా దేవుడైన యెహోవాను సమాధానపరచుకొనపోతేమి. వి డిడ్ నాట్ మేక్ పీస్ విత్ గాడ్. మేము దేవునితో సమాధానం పొందలేకపోయాము. కనుక నీవు నమ్మకమైన దేవుడవు, నీవు న్యాయస్థుడైన దేవుడవు. అందుకే అంటున్నాడు, ఇవన్నీ కూడా మేము చూసినప్పుడు మేము మా దేవుడైన యెహోవా మాట వినలేదు కనుక, మాట వినకపోతే శిక్షిస్తాను అని ముందుగానే చెప్తూ ఉన్నాడు దేవుడు. కాబట్టి ఆయన మాటను మనం వినకపోతే ఆయన ఖచ్చితంగా మనలను డిసిప్లిన్ చేస్తాడు. ఆ విషయంలో ఆయన న్యాయమైన దేవుడే, న్యాయస్థుడై ఉండి సమయం కనిపెట్టి ఈ కీడు మా మీదికి రాజేసను. యూ కెనాట్ సే దట్ యూ డిడ్ నాట్ డూ ఎనీథింగ్. We have done everything against God, and that's the reason God has gone against us. ఆయన మనకు ఎదురుగా వచ్చి మనకు శత్రువుగా నిలిచాడు అంటే అది మన యొక్క క్రియలను బట్టి, ఆయనతో సమాధాన పడకపోవడాన్ని బట్టి ఆయన తన యొక్క న్యాయాన్ని జరిగిస్తూ ఉన్నాడు. 15వ వచనం, ప్రభువా మా దేవా, నీవు నీ బాహుబలము వలన నీ జనమును ఐగుప్తులో నుండి రప్పించుట వలన ఇప్పటి వరకు నీ నామమునకు ఘనత తెచ్చుకొంటివి. దేవుడు ఎంతో గొప్ప కార్యం చేసి 400 సంవత్సరాల తర్వాత ఐగుప్తు దేశపు బానిసత్వం నుంచి ఇశ్రాయేలీలను విడిపించి బయటకు తీసుకొని వస్తే వారు
దేవుని యొక్క నామ ఘనతను బట్టి దానిని ఆయన చేస్తే, మేమైతే పాపం చేసి చెడు నడతలు నడిచిన వారము. చెడ్డ నడతలు నడిచారు. మనల్ని కూడా దేవుడు తన యొక్క కుమారుని ప్రశస్తమైన రక్తాన్ని ధారగా పోసి ఆయన ఆ రక్తం చేత మనలను విమోచించారు, వెలపెట్టి మనలను కొన్నారు. ఇంత ప్రశస్తమైన రక్షణ, దీనిని మనం ఏ విధంగా నిర్లక్ష్యం చేయగలుగుతాము? ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే దేవుడు ఎందుకు ఊరుకుంటాడు? ఆయన ఖచ్చితంగా దానికి రివెంజ్ తీరుస్తాడు. దాని పాపం వలన వచ్చేటువంటి ఆ కాన్సిక్వెన్సెస్ అన్నింటినీ కూడా మనం అనుభవించాల్సి ఉంటుంది. మేమైతే పాపం చేసి చెడు నడతలు నడిచిన వారం. 16వ వచనం, ప్రభువా మా పాపములను బట్టి మా పితరుల దోషమును బట్టి యెరూషలేము నీ జనుల చుట్టూనున్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది. ఇది నాన్న క్రైస్తవులను గురించి నిందించే విధంగా ఇతరులు మాట్లాడడానికి కారణం ఎవరు అంటే మన ప్రవర్తన సరిగా లేకపోవడాన్ని బట్టి ఇతరులు మనలను నిందిస్తున్నారు, అవమానిస్తున్నారు, దూషిస్తున్నారు, హేళన చేస్తున్నారు. మనం చేసుకున్న దానిని బట్టే మన దేవుని యొక్క నామానికి అవమానం కలుగుతోంది. అదే జరిగింది ఇక్కడ. మా పాపములు, మా పితరుల దోషములు బట్టి యెరూషలేము పరిశుద్ధ పట్టణము నిందాస్పదమైంది. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతం, అనగా సంఘము ఆయనకు ప్రతిష్ఠితమైనది. ఇటువంటి సంఘము ఏ విధంగా ఉండాలి? ఆదర్శవంతంగా ఉండాలి. పరిశుద్ధమైన పట్టణము అది. ఆ పట్టణం మీదకి వచ్చిన నీ కోపమును, నీ రౌద్రమును తొలగనిమ్మని, నీ క్రియలను బట్టి, నీ నీతి క్రియలను బట్టి, నీ నీతి క్రియలను అన్నిటిని బట్టి విజ్ఞాపన చేసుకొని చున్నాను. ఇక్కడ 16వ వచనంకి వచ్చేసరికి డానియల్ తన యొక్క పిటిషన్ని దేవుని ఎదుట పెడుతూ ఉన్నాడు. The prayer of Daniel is the prayer consumed with the glory of God. దేవుని పట్టణం ఇది, దేవుని ప్రజలు మనం, దేవుని సంఘం ఇది. సో దీని యొక్క ప్రతిష్ట, దీని యొక్క మహిమ లోకము నాకు తెలియాల్సి ఉంటుంది. అందుకని దేవుని యొక్క నామము నాకు ఘనత కలగాలి అని ప్రార్థిస్తూ ఉన్నాడు. దిస్ ఈజ్ నాట్ సెల్ఫ్ సెంటర్డ్ ప్రేయర్ ఆర్ సెల్ఫ్ రైచియస్ ప్రేయర్. It is a prayer depending upon the righteousness of God. దేవుని నీతిని ఆధారం చేసుకొని, దేవుని యొక్క ప్రతిష్టను ఆధారం చేసుకొని, ఆయన మహిమ కొరకు ఈ ప్రార్థనను చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ప్రార్థన యొక్క మోటివ్ ఏంటి అంటే దేవుని యొక్క నామం మహిమపరచబడాలి. ఇటువంటి ప్రార్థన చేసినప్పుడు అది ఖచ్చితంగా దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్తుంది, ఇమీడియట్గా వెళ్తుంది. అందుకే ఇక్కడ పిటిషన్లో అంటున్నాడు, నీ రౌద్రమును, ఈ పట్టణం మీదకి వచ్చిన నీ కోపమును, కోపం అంటే కొంచెం డిగ్రీ తక్కువ అన్నమాట. ఇంకా అంటున్నాడు నీ రౌద్రమును తొలగనిమ్మని. ఇది చాలా ఫియర్స్ యాంగర్. ఎందుకంటే దేవుడు అపవిత్రతను ఏమాత్రమును కూడా అంగీకరించడు, తిరుగుబాటును ఏమాత్రము అంగీకరించడు. మనలను ఆయన తన రక్తం చేత విమోచించి తన బిడ్డలనుగా చేసుకున్నది అత్యంత పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి అని, ఆయన నామానికి మహిమ తీసుకొచ్చే విధంగా జీవించాలని రక్షించుకున్నారు. కానీ తిరిగి మరలా ఆయనకు ఎదురు చెప్పేవారుగా, తిరుగుబాటు చేసేవారంగా, ఆయన ఎదుట మనం మాట విననటువంటి వారంగా ఉండాలని ఆయన మనలను ఏమాత్రమును పిలవలేదు. He has called us so that we will be able to glorify His name. ఆయన నామాన్ని మహిమపరచడానికే మనలను ఏర్పరచుకున్నారు. కాబట్టి నీ నీతి కార్యములన్నిటిని బట్టి, ఇట్ ఈస్ నాట్ మై రైచియస్నెస్ లార్డ్, అకార్డింగ్ టు యువర్ రైచియస్నెస్.
Here we see Daniel's prayer as a patriotic prayer. ఒక భక్తునిలాగా, దేశభక్తులు అంటారు కదా. హీ ఈజ్ నాట్ ఎ ప్యాట్రియాట్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయేల్ రాజ్యం యొక్క దేశభక్తుడు కాదు, కానీ he is the patriot of the kingdom of God. We should all become the patriots of kingdom of God. దేవుని రాజ్యమునకు భక్తులంగా మనం ఉండాలి, దేశభక్తులముగా మనం ఉండాలి. సో ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ పట్టణం మీదకి వచ్చిన నీ కోపమును రౌద్రమును తొలగనిమ్మని నీ నీతి కార్యములను బట్టి విజ్ఞాపనం చేస్తున్నా. ఇఫ్ ఐ హ్యావ్ టు పిటిషన్ యూ, ఇఫ్ ఐ హ్యావ్ టు బిసీచ్ యూ, నీ దగ్గరకు నా అపీల్ని తీసుకురావాలి అంటే నా నీతి సరిపోదు. మీ నీతిని బట్టి మీ నీతిని ఆధారం చేసుకొని మీ సన్నిధిలోనికి వస్తున్నాము ప్రభువా అని విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఇప్పుడైతే మా దేవా 17వ వచనం, దీనిని బట్టి నీ దాసుడు చేయు ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి ప్రభువు చిత్తానుసారంగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలం మీదకి నీ ముఖ ప్రకాశం రానిమ్ము. లెట్ యువర్ ఫేస్ షైన్ అపాన్ ద హోలీ సిటీ. ఇక్కడ పరిశుద్ధ పట్టణం అంటే కంటెంపరీ చర్చ్కి సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు the churches do not have the glory of God. The churches are filled with the world and the worldly traditions and customs. ఈ హలోక సంబంధమైన విషయాలతో నింపబడినటువంటి సంఘంగా ఈ సార్వత్రిక సంఘం ఉంది. కాబట్టి ఇప్పుడు రావాల్సింది ఏంటంటే the glory of the Lord or the face of the Lord should shine upon the church. దేవుని యొక్క సొలొమన్ టెంపుల్ని కట్టినప్పుడు దేవుని యొక్క మహిమ ఆ యెరూషలేము దేవాలయంలోనికి దిగి వచ్చింది. అలాగున పోయిన గ్లోరీని నీవు మరలా మా పట్టణం మీదకి రప్పించు అని ప్రార్థిస్తూ ఉన్నాడు. We should also pray the same thing. Lord, let your face shine upon the church. ఎందుకంటే సంఘంలో దేవుని మహిమ లేకుండా అయిపోయింది. దేవుని యొక్క మాటలను చెప్పకుండా అనవసరమైనటువంటి విషయాలను చెప్తూ ఉంటున్న సంఘాలు ఈ దినాన్న మనకు 99% సంఘాలు కనిపిస్తున్నాయి. దేవుని మహిమ కోసం పనిచేసే సంఘాలు, దేవుని రాజ్య వ్యాప్తి కోసం పనిచేసే సంఘాలు, యేసుక్రీస్తు ప్రభువే రక్షకుడని ప్రకటించే సంఘాలు ఈ దినాలలో లేవు. ఎందుకు అంటే ద గ్లోరీ హ్యాస్ డిపార్టెడ్. దేవుని యొక్క మహిమ యెరూషలేము దేవాలయంలో నుంచి వెళ్ళిపోయినట్టుగా మనం హెస్కేల్ గ్రంథంలో చదువుకుంటాము. సో ద లార్డ్స్ glory has departed. Now we need the glory of the Lord. Only when there is the glory of the Lord in the church will prosper. దేవుని యొక్క ముఖ ప్రకాశం అవసరం. అందుకే అంటున్నాడు, నీ ముఖ ప్రకాశం రానిమ్ము, నీ గొప్ప కనికరములను బట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాం. చూడండి అలా దేవుని ఏ విధంగా అడుగుతూ ఉన్నాడో, విజ్ఞాపన చేస్తూ ఉన్నాడో. పైన మనం చదువుకున్నప్పుడు నీ నీతి కార్యములన్నిటిని బట్టి జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. 13వ వచనంలో నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకొనున్నట్లు మా దేవుడైన యెహోవాను సమాధానపరచుకోలేకపోతిమి. దేవునితో సమాధానపరుచుకోవాలని దేవునిని ఏ విధంగా అడగాలో ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఇక్కడ అంటున్నాడు, నీ గొప్ప కనికరములను బట్టి. 18వ వచనం, మేము నిన్ను ప్రార్థించుచున్నాము కానీ మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలువబడి ప్రార్థించుటలేదు. ఇఫ్ we are to stand before you, we cannot stand before you. మీ ఎదుట నిలవలేం. మేము ఆయన ఎదుట నిలవటానికి శరాబులే వాటి కన్నులను మూసుకుంటున్నట్టుగా యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చదువుకుంటాము. ఆయన యొక్క ముఖ ప్రకాశమును మనం చూడలేనటువంటి వారం, నేకిడ్ ఐస్తో. మన స్వనీతిని ఆధారం చేసుకుంటే అవి మురికి గుడ్డల్లాగా ఉంటున్నాయి అని అంటున్నాడు ఐజాయా.
సో ఇటువంటి మురికి గుడ్డల వంటి నీతి కలిగిన వారం మనం ఆయన సన్నిధిలో ప్రార్థించడానికి నిలవబడలేము. కానీ ఆయన కనికరమును బట్టి మనం వెళ్ళగలుగుతున్నాం ఆయన సన్నిధిలోనికి. మా దేవా, చెవి యొక్కి ఆలకింపు, నీ కన్నులు తెరచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదకి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడుము. దేవుని యొక్క పేరు పెట్టబడిన పట్టణం, దేవుని పేరు పెట్టబడిన సంఘం, దేవుని పేరు పెట్టబడిన నీవు నేను, మనందరము కూడా ఆయన యొక్క మాటను ఆలకించలేనటువంటి వారంగా ఉంటున్నాం. మనం అనుకుంటున్నాం దేవుడు చెప్పిందల్లా నేను చేస్తున్నాను అని. మనం సరిగా పరిశీలన చేసుకుంటే, వాక్యపు వెలుగులో మనలను పరిశీలన చేసుకుంటే, మనం అందరం కూడా మాట వినలేని వారంగానే ఉంటూ ఉన్నాము. మనందరం కూడా దేవునికి వ్యతిరేకంగానే ఉంటున్నాము. దేవుడు చెప్పిన మాటని చేయలేని వారంగానే ఉంటున్నాము. కానీ దేవుని పేరు పెట్టబడిన మనలను దేవుడు దృష్టించి చూడాలి అని ప్రార్థిస్తున్నాడు. ప్రభువా ఆలకింపుము, ఆలకింపుము, ప్రభువా ఆలకింపుము. లార్డ్ హియర్, లార్డ్ ఫర్గివ్, లార్డ్ లిసన్ అండ్ యాక్ట్. 17వ వచనం, ప్రభువా ఆలకింపుము, ప్రభువా క్షమింపుము, ప్రభువా ఆలస్యం చేయక చెవి యొగ్గి నా మనవి చిత్తగించుము. Respond to my prayer because of your name, your city and your people. సో దేవుని యొక్క ప్రామిసెస్ని ఆధారం చేసుకొని ప్రార్థిస్తున్నాడు. ఇది నీ పట్టణం అని నీవు చెప్పావు కదా, ఇది నీ సంఘం అని నీవు చెప్తున్నావు కదా, ఇది నీ ప్రజలు అని చెప్తున్నావు కదా. కనుక నీ ప్రజలమైన మేము, నీ పట్టణమైన జెరూసలేము, నీ ప్రజలైనటువంటి ఇశ్రాయేలీల పక్షంగా నీవు కార్యం చేయగలిగినటువంటి దేవుడవు అని దేవుని యొద్ద విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. డానియల్ వాజ్ నాట్ గ్రేట్ బికాజ్ హీ ప్రేడ్. ప్రార్థించినందున దానియేలు గొప్పవాడు కాలేదు, కానీ he was great because his prayer was the expression of trust and dependence on God. దేవుని మీద తనకున్న అచంచలమైన విశ్వాసము, ఆయన మీద ఆధారపడే తత్వము కలిగిన ప్రార్థనను చేశాడు. కనుకనే దానియేలు యొక్క ప్రార్థన గొప్ప ప్రార్థనగా ఉంది. దేవుని యొక్క మంచితనం, ఆయన యొక్క నీతిని ఆధారం చేసుకొని, ఇట్ ఈస్ రూటెడ్ ఇన్ ద రైచియస్నెస్ అండ్ గుడ్నెస్ ఆఫ్ గాడ్. మన రైచియస్నెస్, మన గుడ్నెస్ మీద ఆధారపడకుండా, సెల్ఫ్ రైచియస్నెస్, సెల్ఫ్ ట్రస్టింగ్ మీద ఆధారపడకుండా, if we are relying on our own righteousness, mana prayer, powerless prayer, there will not be any power in our prayer. But there is power in the prayer where we pray unto the Lord basing on his goodness and righteousness. ఆయన మంచితనము, ఆయన యొక్క నీతి మీద ఆధారపడి చేసే ప్రార్థన తప్పక దేవుడు ఆలకిస్తాడు. చిత్తగించుము నా దేవా, ఈ పట్టణమును, ఈ జనమును నీ పేరు పెట్టబడినవే. మేమందరం కూడా నీ పేరు పెట్టబడినటువంటి వారు. నీ ఘనతను బట్టియే నా ప్రార్థన వినుము అని వేడుకొంటిని. సో లార్డ్, ప్లీజ్ రెస్పాండ్ టు అవర్ ప్రేయర్స్. రెస్పాండ్ టు అవర్ ప్రేయర్స్ లార్డ్. సో మనం నిజమైన ప్రార్థన వాక్యానుసారమైనది అని, రెండవది నిజమైన ప్రార్థన మనకు దేవునితో కలిగిన సంబంధాన్ని గుర్తెరిగినదిగా ఉంటుంది అని, యథార్థమైన ప్రార్థనను దేవుడు ఎల్లప్పుడూ ఇమీడియట్గా వింటాడు అనే దానిని మనం ఆలోచన చేశాము. సో ఈ మూడవది, దేవుడు ఆలకిస్తాడు అన్న దానికి, నేను ఇంకనూ పలుకుచు ప్రార్థన చేయుచు పర్వతము కొరకు, పవిత్ర పర్వతం కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును, నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచునుంటిని. ఇలాగ విజ్ఞాపన చేస్తూ ఉంటే Daniel's prayer was interrupted by God because
God wanted to assure him that his prayer had been heard in heaven. ఆయన యొక్క ప్రార్థన పరలోకమందు ఆసీనుడయ్యున్న దేవుడు చెవియొగ్గాడు అని చెప్పడానికి, అష్యూరెన్స్ ఇవ్వడానికి ఆయన యొక్క ప్రార్థనను ఇంటరప్ట్ చేస్తూ, నేను ఇలాగున మాట్లాడుచు ప్రార్థన చేయుచునుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలు అను ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. ఇప్పుడు దానియేలు దగ్గరకు గబ్రియేల్ దూత వచ్చేసాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనంలో యేసు ప్రభు చెప్తూ ఉన్నారు, మీరు ప్రార్థన చేయక మునుపే నాకు, let us see Matthew chapter 6 verse 8. Matthew chapter 6 verse 8. 8వ వచనం 6-8. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను అని అంటున్నాడు. అడగక ముందే దానియేలు దగ్గరకు దేవుడు తన యొక్క దూతను పంపించేశాడు. ఎందుకంటే తన యొక్క అక్కర తెలుసు కాబట్టి. వారు వేడుకొనక మునిపే నేను వారికి ఉత్తరం ఇచ్చేదను యెషయా గ్రంథంలో చెప్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 65:24 అంటూ ఉన్నాడు. 65:24 వారికి ఇలాగు జరుగును, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చును, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించదను. దానియేలు మనవి చేస్తూ ఉన్నాడు, దేవుడు ఆలకించాడు. గాబ్రియేలు దూతను తీసుకొని పంపించాడు. సాయంత్రపు బలి. దానియేలు యూద యవనస్తుడు గనక ఆ టెంపుల్లో నుంచి సాయంకాలంలో ఆ పొగ బయటకి వస్తుంది అంటే ఆ సాయంకాలపు బలిని అర్పించారు అనే దానికి సాదృశ్యంగా ఉంటుంది. ఎక్సోడస్ చాప్టర్ 12లో నిర్గమకాండం 12వ అధ్యాయం 7వ వచనంలో, ఈ నెల 14వ దినము వరకు మీరు దాన్ని నుంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలీయుల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తం కొంచెం తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారబంధపు 2 నిలువు కమ్ముల మీదనో పై కమ్మి మీదనో చల్లాలి అని అనగా ఇక్కడ పస్కాను గురించినటువంటి మాట చెప్తున్నాడు. సాయంత్రపు బలి అని అంటే దిస్ వాజ్ ద టైమ్ వెన్ మోసెస్ ఆఫర్డ్ ద పాస్ ఓవర్ ల్యాంబ్. అలాగే యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 27వ అధ్యాయం 45వ వచనంలో ఆయనను క్రూసిఫై చేసినప్పుడు మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను అని. దిస్ ఈస్ ద స్మోక్ రైజింగ్ అప్ ఫ్రమ్ ద టెంపుల్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఈవినింగ్ సాక్రిఫైస్. ఇదంతా కూడా యేసు ప్రభు యొక్క బలికి సాదృశ్యంగా మనకు పాత నిబంధన గ్రంథంలో రాయబడి ఉంది. సో ఈవినింగ్ ఆయన యొక్క ఈవినింగ్ సాక్రిఫైస్ టైంకి ఇలాగున ప్రార్థించుచుండగా, నేను దర్శనమందు చూచిన ప్రకాశమానుడైన గబ్రియేలున ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. ఆ టైంకి దానియేలు దగ్గరికి దేవుని యొక్క దూత వచ్చి తనను ముట్టాడు. అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియచేసి ఇట్లా, నేను దానియేలు నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని. గ్రహింప శక్తి ఇచ్చుటకు. దానియేలు తన యొక్క ప్రార్థనలో ప్రభువా నాకు గ్రహింపు శక్తి ఇవ్వు అని అడిగాడా? ఎక్కడైనా అడగలేదు. బట్ హిస్ హార్ట్ వాజ్ క్లోజ్ టు ద హార్ట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క హృదయానికి సన్నిహితమైన హృదయంగా దానియేలు యొక్క హృదయం ఉంది కనుక దానియేలుని ఒక ఫ్రెండ్ లాగా రివీల్ చేస్తూ ఉన్నాడు, కన్సిడర్ చేస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 15:15లో మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను, ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ నేను మీకు తెలియచేసి తిని అంటున్నాడు. ఇన్ ద సేమ్ మ్యానర్ God is considering Daniel as his friend, and so he is trying to reveal everything unto Daniel
through his angel Gabriel. యెర్మీయా గ్రంథం 29వ అధ్యాయం చదివాడు, కానీ దానియేలుకు సంపూర్ణమైనటువంటి అర్థము తెలుసుకోలేకపోయాడు. హీ కుడ్ నాట్ అండర్స్టాండ్ కంప్లీట్లీ. అందుకే నేను నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు వచ్చి తిని. ఐ హ్యావ్ కమ్ టు గివ్ యూ అండర్స్టాండింగ్ ఆఫ్ ద థింగ్స్ దట్ ఆర్ గోనా హ్యాపెన్. జరగబోయే సంగతులను సంపూర్తిగా నేను నీకు తెలియచేయాలని వచ్చాను. ఇక్కడ ఒక మంచి మాట అంటున్నాడు మనలను గురించి. ఇక్కడ దేవుడు ఇదే మాట అంటే చాలా గొప్ప సంగతి, అది గొప్ప భాగ్యం. నీవు బహుప్రియుడవు గనుక యు ఆర్ మై బిలవెడ్, యు ఆర్ గ్రేట్లీ బిలవెడ్ అని ఉంటుంది. యు ఆర్ గ్రేట్లీ బిలవెడ్. బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపనం ఆరంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలెనని బయలుదేరాను. ఆజ్ఞ బయలుదేరింది, దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. కావున ఈ సంగతి తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించుము. తిరుగుబాటును మాన్పుటకు, పాపం నివారణ చేయుటకు, దోష నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు, యుగాంతము వరకు ఉండునట్టి నీతి బయలుపరచుటకు, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకు, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకు, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను. ఇక్కడ ప్రియుడైనటువంటి తన ఫ్రెండ్కి, గ్రేట్లీ బిలవెడ్ ఫ్రెండ్, యేసు ప్రభు రొమ్మున అనుకున్న ఒక శిష్యుడు యోహానును గురించి, యేసు ప్రేమించిన శిష్యుడు అని తనను గురించి తాను చెప్పుకుంటాడు. యేసు రొమ్మున ఆనుకుంటూ ఉన్నాడు అని. దిస్ ఈస్ ద లవ్ రిలేషన్షిప్ విత్ గాడ్. అందుకే దానియేలుకు ఈ విషయాన్ని చెప్తూ ఉన్నాడు. హీ అండర్స్టూడ్ ఎ సెట్ ఆఫ్ సెవెన్స్, వాటిని కన్సిడర్ చేస్తూ ఉన్నాడు. 70 ఇయర్స్ ఎక్సైల్ని గురించి, చెరను గురించి ఆయన చదువుతున్నాడు. కానీ దేవుడు ఆశ్చర్యమైన రీతిలో ఆ 7 అనే మాట, 7 అనే మాట, 77ని గురించినటువంటి ఆ మిస్టరీని తనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ డానియల్స్ ప్రిన్సిపల్ షుడ్ బీ అవర్ ప్రిన్సిపల్. ఏంటి అంటే, మనం దేవుని ఆసక్తితో వెదకిన ఎడల, ఇఫ్ యు సీక్ హిమ్ డిలిజెంట్లీ యూ విల్ ఫైండ్ హిమ్ అండ్ హీ విల్ టీచ్ అస్ మోర్ దాన్ వీ ఎక్స్పెక్ట్. మనం ఆశించిన దానికంటే అత్యధికంగా ఆయన మనకు అనేకమైన విషయాలను తెలియజేస్తాడు. 70 వీక్ ప్రాఫెసీని గురించి చెబుతూ ఉన్నాడు. ఆ 70 వీక్ ప్రాఫెసీ, 70 ఇయర్స్ యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుతున్నవని గ్రంథముల వలన గ్రహించితిని అని 9:2 చెప్పాడే. దిస్ వాజ్ నాట్ కంప్లీట్ అండర్స్టాండింగ్. హీ వాజ్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఓన్లీ అ లిటిల్ థింగ్ అబౌట్ ఇట్, బట్ ఐ విల్ టీచ్ యూ ఎవ్రీథింగ్ దట్ ఈస్ గోనా హ్యాపెన్. జరగబోయే సంగతి అంతటిని నీకు నేను తెలియజేస్తాను అని ఈ 7 వారంలో 70 వారముల సంగతిని గురించి చెప్తూ ఉన్నాడు గాబ్రియేలు ద్వారా దేవుడు. సో మనం దేవుని సన్నిధిలో యథార్థమైన ప్రార్థన, వాక్యానుసారమైన ప్రార్థన, దేవునితో మనకున్న సంబంధాన్ని అర్థం చేసుకొని చేసే ప్రార్థన, యథార్థమైనటువంటి ప్రార్థన చేసినప్పుడు, డిలిజెంట్గా ప్రేయర్ చేసినప్పుడు, ఆయనను వెతికినప్పుడు ఆయన మనకు తన యొక్క జవాబును అనుగ్రహిస్తారు. ఇమ్మీడియట్గా ఒక ఆజ్ఞ బయలుదేరింది. గో అండ్ టచ్ మై ఫ్రెండ్ డేనియల్ అని చెప్పి దేవుడు పంపించాడు. నీవు గ్రహింపు శక్తిని తనకు ఇవ్వు. ఆ గ్రహింపు శక్తిని బట్టి దేవుడు ఏమి బయలుపరచబోతున్నాడో దానిని అర్థం చేసుకోగలుగుతున్నాడు డేనియల్. మనం కూడా దేవునికి యథార్థమైన ప్రార్థనను చేద్దాం. ఆయన మనకు అనేకమైనటువంటి సంగతులను బోధిస్తారు. అవన్నీ కూడా నేర్చుకొని ఆయన కొరకు, ఆయన మహిమ కొరకు జీవించినట్లు దేవుడు మనకు సహాయం చేయనుగాక. నెక్స్ట్ వీక్ 70 వీక్ ప్రాఫెసీని మెడిటేట్ చేద్దాం. లెట్ us pray. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా ప్రభువా, మేము చేసినటువంటి కార్యములకు మాకు సిగ్గే తగి ఉన్నది. నీవు న్యాయస్థుడైన దేవుడవు, నమ్మకమైన దేవుడవు, కృపా క్షమాపణలు కలిగిన దేవుడవు.
నాయనా మమ్మలను ఎల్లప్పుడూ కూడా తండ్రి మీరు క్షమించి మరలా మీ బిడ్డలుగా చేసుకుంటున్నటువంటి దేవుడవు. మీ కనికరమును బట్టి వందనములు చెల్లిస్తున్నాం. మేమైతే మీ మాట వినకపోతిమి, కానీ మీరు మమ్మలను వెంటాడుతూ మీ యొక్క ఉద్దేశములను మా జీవితంలో నెరవేర్చుకున్నట్లుగా మమ్మల్ని రక్షించినందుకు గాను మమ్మలను వెంటాడుతూ మమ్మలను నాయన నిలబెడుతున్నారు. అందును బట్టి స్తుతులు. యథార్థమైన ప్రార్థన చేసేవారముగా, విజ్ఞాపనలు చేసేవారముగా దానియేలు వలె ప్రభువా ఈ ప్రిన్సిపల్స్ని నేర్చుకొని ప్రేయర్ ఎలిమెంట్స్ని అర్థం చేసుకొని ప్రార్థించినట్లు మాకు సహాయము అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ వందనాలు. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండును గాక. ఆమేన్.